తెలుగు రాష్ట్రాల్లో నెలల వ్యవధిలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. గత ఏడాది డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఆ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ పరాజయాన్ని మూటగట్టుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ తర్వాత మేలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ ఇద్దరు 2019 ఎన్నికల్లో సమిష్టిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఓటమికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేయగలిగిందే కాకుండా చెయ్యకూడదు కూడా చేశారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి అనంతరం తెలంగాణ సీఎం హోదాలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన సాయానికి జగన్ క్విడ్ ప్రోకో అయింది. జగన్ క్విడ్ ప్రోకో కింది తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ ఆస్తులను అప్పనంగా రాసిచ్చేశారు. సెక్రటేరియట్లో ఏపీకి చెందిన బ్లాక్లను ఏకపక్షంగా తెలంగాణకు ఇచ్చేశారు. ఇక గత ఏడాది డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కోసం జగన్ నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైడ్రామాకు తెరలేపి తెలంగాణ సెంటిమెంట్ ఆ రాష్ట్రంలో మరోసారి రగిల్చేందుకు ప్రయత్నించారు. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెడితే అటు కేసీఆర్ ఇటు జగన్ లో కామన్ గా ఒక నాయకుడికి ఉండకూడని లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అహంకారం, అతిశయం, ఎవరైనా తమ మాట వినాలే తప్ప తామెవరి మాట వినం అన్న వైఖరి ఇరువురిలోనూ ఉన్నాయి. ప్రత్యర్థులను శత్రువులుగా చూడడం, ప్రత్యర్థి పార్టీలను అణిచివేయడం, వీలైతే నామరూపాలు లేకుండా చేసేయాలన్నంత తత్వం ఇద్దరిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వారి ఈ తీరు, ఈ వైఖరి, ఈ లక్షణాల కారణంగానే తిరుగులేని విజయాలను అందుకున్న ఇరువురు కూడా తిరిగి లేవలేనంతగా పతనమయ్యారు. ఇప్పుడు తమ తమ రాష్ట్రాల్లో రాజకీయ ఉనికి కోసం పాటుపడాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు తమంతా వారే లేరని చుట్టూ తిరిగిన సొంత పార్టీ నాయకులే ఇప్పుడు వారిని ధిక్కరిస్తున్నారు. పార్టీ ఓటమికి బాధ్యత కారణం మీరేనంటూ నిందిస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉండగా చేసిన తప్పిదాలు, తప్పులకు సంబంధించిన కేసులు కేసీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేయనున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కూడా అదే పరిస్థితి ఎదురుకానుంది. అయితే ఆయనపై ఇప్పటికే అక్రమాస్తుల కేసు విచారణలో ఉంది. ఇప్పటి వరకు సీఎం పదవి పేరు చెప్పి విచారణ నుంచి మినహాయింపు పొందిన ఆయన ఇక ముందు ప్రతి వారం కోర్టు మెట్లు ఎక్కక తప్పకపోవచ్చు. మొత్తం మీద కేసీఆర్, జగన్ ఇరువురు కూడా తమ అహంకారం కారణంగానే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని అధికారం కోల్పోయారు.